కర్మణా జాయతే భక్తి భక్త్యా జ్ఞానం ప్రజాయతే జ్ఞానాత్ ప్రజాయతే ముక్తి ఇది శాస్త్రేషు నిర్ణయః. కర్మయోగం చేత భక్తి యోగం చేత జ్ఞానయోగం లభిస్తుంది. ఏనాటికైనా జ్ఞానయోగం గొప్పదండి, అన్నిటికంటే గొప్పది అది. ఎందుకంటే సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఎన్ని ఇతరమైనటువంటి కర్మకాండలు చేసినా అన్ని కూడా జ్ఞానంలో కలిసిపోతాయన్నది. కనుక ఆ జ్ఞానం అనేది అన్నిటికంటే చాలా సుపీరియర్ స్టేట్ ఉంది. కానీ అది ఎవరికి లభిస్తుంది? ఇటు చిత్తశుద్ధి లేకుండా, పుణ్యకార్యములు ఆచరించకుండా, మనస్సు అపవిత్రంగా ఉంటే, మలినంగా ఉంటే, కామక్రోధాదులతో కూడి ఉంటే, రజోగుణ తమోగుణాత్మకంగా ఉంటే మనస్సు ఎవరికి జ్ఞానం కలుగుతుంది? ఎవరికి కలగదది. అద్దం మురికిగా ఉంటే ఎవరి ముఖం కనిపిస్తుంది చెప్పండి? మురికంతంతో ఎవరికి? ఓ పెద్ద పండితుడండి, ఏమండి పండితుడు అద్దం చూసుకున్నాడు, అద్దం మురికిగా ఉంది, ముఖం కనిపిస్తుందా? పాండిత్యం ఏమైనా ఉపయోగిస్తుందా చెప్పండి? అక్కడ